మధ్య మార్చి 2026 మొదటి వారంలో హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ నాలెడ్జ్ పార్క్ ప్రాంగణంలో వింటేజ్ అండ్ క్లాసిక్ మోటారు వాహనాల ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాతకాలపు కార్లు, మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ నాలెడ్జ్ పార్క్ ప్రాంగణంలో అరుదైన వింటేజ్ అండ్ క్లాసిక్ మోటారు వాహనాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాతకాలపు కారు యజమానులు తమ పురాతన మోడల్ కార్లు, ద్విచక్ర వాహనాలను ప్రదర్శించారు. ఇలాంటి ప్రదర్శనలు కోల్కతా, బెంగళూరు, బొంబాయి వంటి నగరాలలో కూడా ప్రతి ఏడాది నిర్వహిస్తూ అలనాటి విభావాలను చారిత్రకంగా భద్రపరుస్తారు. ఇవి పాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ఈ సందర్భంగా పురాతన మోడల్స్ కార్లు, ద్విచక్ర వాహనాలను యజమానులు ఈ ప్రదర్శనలో ఉంచారు. వింటేజ్ కార్లను తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. పలు మోడళ్ల కార్లతో యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రదర్శనలో సుమారు 44 పాతకాలపు క్లాసిక్ కార్లు, 20 మోటారు సైకిళ్లు, ఇంకా స్కూటర్లు కలిపి మొత్తం 71 హెరిటేజ్ వాహనాలు ఈ ఈవెంట్లో చూపించారు. ముఖ్య ఆకర్షణలు ఇందులో ఎన్నో ఉన్నాయి. అలనాటి యజమానులు తమ వద్ద ఉన్న దశాబ్దాల నాటి పురాతన మోడల్స్, అరుదైన డిజైన్లు కలిగిన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వీటిని జనం ఆనందంగా చూశారు. నిర్వాహకులు వీటిని సాధారణంగా ఇటువంటి ప్రదర్శనలను వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ క్లబ్ ఆఫ్ ఇండియా లేదా స్థానిక క్లబ్ల సహకారంతో నిర్వహిస్తూ ఉంటారు. వింటేజ్ మరియు క్లాసిక్ మోటారు వాహనాల ప్రదర్శనలు చరిత్రను, సాంకేతిక పరిణామక్రమాన్ని తెలిపే అరుదైన ఆటోమొబైల్ సంస్కృతికి చిహ్నం. 1894లో ప్యారిస్ లో జరిగిన మొదటి కార్ షో నుండి ఇవి నేడు వింటేజ్ మరియు క్లాసిక్ కార్ క్లబ్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ద్వారా 100 సంవత్సరాల నాటి కార్లతో ర్యాలీలు, ప్రదర్శనలు అభివృద్ధి చెందాయి. ఇవి ఆటోమొబైల్ చరిత్రను, వారసత్వాన్ని, ఇంజనీరింగ్ అద్భుతాలను ప్రతిబింబిస్తాయి. ఈ ప్రదర్శనలు కేవలం వాహనాలను చూపడమే కాకుండా పాతకాలపు ఆటోమోటివ్ డిజైన్ మరియు ఇంజనీరింగ్ ను, అలాగే పర్యావరణ స్పృహతో విద్యుత్ వాహనాలుగా మార్చబడిన వింటేజ్ కార్లను కూడా ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనలు కేవలం వాహనాలను చూపడమే కాకుండా పాతకాలపు ఆటోమోటివ్ డిజైన్ మరియు ఇంజనీరింగ్ ను, అలాగే పర్యావరణ స్పృహతో విద్యుత్ వాహనాలుగా మార్చబడిన వింటేజ్ కార్లను కూడా ప్రదర్శిస్తున్నాయి.